హాయ్ నమస్తే. నా పేరు సౌజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఈ సందర్భంగా ఇక్కడ తిరుపతి టెంపుల్‌కి వెళ్తున్నాము. సిస్టర్ మీరు జమ్మూలో ఉంటున్నారు కదా! తిరుపతి టెంపుల్‌కి ఎలా వెళ్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి జమ్మూలో కూడా తిరుపతి దేవస్థానం కట్టారండి. మన ఛానల్‌కి 1,000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత వస్తామని అనుకున్నాము. అందుకనేసి ఇక్కడ తిరుపతి గుడికి వచ్చాము. ఇది రావటం సెకండ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ వచ్చాము. అప్పుడు గుడి కొత్తగా కట్టారట. ఈ గుడి అనేది అక్కడ మన తిరుపతి గుడి ఉంది కదా! అక్కడ వాళ్ళే ఇక్కడ తిరుపతి దేవస్థానం కట్టారంట. స్టేట్‌లో ఒకటి ఉండాలని ఉద్దేశంతో కట్టారంట. వాళ్ళు చెప్పారు అడిగితే. మేమున్న దగ్గర నుంచి ఇక్కడికి అరగంట జర్నీ అంటే 38 నిమిషాలు పడుతుంది మాక్సిమము. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైమ్ ఈ గుడికి వచ్చాము. ఈ కొంచెం స్టెప్స్ ఎక్కితే గుడొచ్చేస్తుంది. పెద్దగా దూరం కాదండి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్‌లో మనకి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ ముగ్గులు చూసారా? ఇక్కడ ముగ్గులు చూస్తే మన సైడే గుర్తొస్తది. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి రంగోలి అంతగా తెలీదు. ఇక్కడ ఈ గుడి దగ్గర ఉన్నవాళ్ళు చాలా మంది తెలుగోళ్ళే ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ ముగ్గులు చూడగానే మన సైడే గుర్తొస్తది. ఇదిగోండి ఎదురుగా వినాయకుడు. ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్‌లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాం మేము. ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నప్పుడే సెక్యూరిటీ గార్డు టైం అయిపోతుంది. అక్కడ లోపల క్లోజ్ చేసేస్తారు. వెళ్ళండి వేగంగా అనేసి పిలిచారు. మరందుకనేసి అలా లోపలికి వెళ్ళిపోయాము. సింహద్వారంకి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ గంట స్తంభము. ఇక్కడి నుంచి వీడియోస్ ఏం తీయొద్దన్నారు. డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ స్వామివారిని మా ఆయన పక్కన చాటుగా ఉంటూ మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీశాను. చూడండి అందరూ ఓం నమో వెంకటేశాయ అని దండం పెట్టుకోండి స్వామివారికి. హారతి ఇచ్చే టైంలో తీశాను నేను. వీడియోస్ ఏం తీయొద్దన్నారు. తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చినాక ఈ పక్కన ఆండాళ్ళ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడండి ఆండాళ్ళ అమ్మవారు. ఇక్కడ కూడా వీడియో తీయొద్దనేసారు. నేను చాటుగా దండం పెట్టుకున్నట్టు తీశాను. తర్వాత ఇలా బయటకి వచ్చాము. బయటకు వచ్చినాక ఇక్కడ స్వామివారికి ఎదురుగానే ఇగోండి ఈ పక్కన రైట్ సైడ్‌లో ఎదురుగానే ఉంటారు గరుడ దేవుడు. ఫస్టు కొంచెం జనమున్నారనేసి మేము వెళ్ళలేదు. తర్వాత అక్కడ ఖాళీ అయ్యాక మళ్ళీ గరుడ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకున్నాము. ఇక్కడ బయట కూడా వీడియోస్ ఏమి తీయొద్దన్నారండి. అక్కడ సీసీటీవీస్ గట్రా ఉన్నాయి. తీయకండి అమ్మా అనేసని అన్నారు. ఇక్కడ సేమ్ అక్కడ ఆండాళ్ళ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని ఎలా వీడియో తీసానో అక్కడ గరుడదేవుడిని కూడా అలాగే వీడియో తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి కాసేపు కూర్చున్నామండి. అక్కడ డోర్స్ క్లోజ్ చేశారు చూసారా? లోపల స్వామివారికి భోగం పెడుతున్నారు. అదేనండి నైవేద్యము. బయట ఈ సన్నాయి మేళాలు చూస్తే మన సైడే గుర్తొచ్చింది. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళని. ఇక్కడ హిందీ వాళ్ళు ఇలా వాయించరండి. ఇక్కడ ఆల్మోస్ట్ గుడిని చూసుకోవడానికి మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. పంతులు కూడా తెలుగు వాళ్ళని. మేము ఫస్ట్ ఒక 10 నిమిషాల ముందు వచ్చాం కాబట్టి మాది దర్శనం అయిపోయింది బేగాని. అక్కడ రైట్ సైడ్‌లో పద్మావతి అమ్మవారు ఉంటారు. మధ్యలో స్వామివారు ఉంటారు. ఇగోండి ఇక్కడ లెఫ్ట్ సైడు ఆండాళ్ళ అమ్మవారు ఉంటారు. చూడండి. పద్మావతి దేవి అమ్మవారిని నేను ఫోటో తీయలేకపోయాను. వీడియో కూడా తీయలేకపోయాను. అక్కడే పక్కనే సెక్యూరిటీ గార్డ్ నిల్చున్నారు. నాకు తీయడానికి అవ్వలేదు. మన సబ్స్క్రైబర్స్ కోసం వీలైన మేరకు ఆండాళ్ళ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, గరుడ దేవుడిని తీశాను. ఇక్కడ భోగం పెట్టేంత వరకు కూడా వాయిస్తారండి ఇక్కడ సన్నాయి మేళాలని. మేము 10 నిమిషాలు ముందొచ్చాం కాబట్టి దర్శనం అయిపోయిందని చెప్పాను కదా! తర్వాత వచ్చిన వాళ్ళకి ఇక్కడ బయట ఈ పక్కన కూర్చోబెడతారండి. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత అక్కడ స్వామివారికి భోగం పెట్టి డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళని మళ్ళీ దర్శనానికి లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఈ గుడి దగ్గరికొచ్చాక ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు.
హిందీ వాళ్ళు కూడా ఇటు సైడ్ వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఇక్కడ గుడికొచ్చినాక చాలా మంది తెలుగోళ్ళు కనిపించారు. చూడండి పక్కన చూపించాను కదా! ఇలా కూర్చోబెట్టారు వాళ్ళకి దర్శనం అవ్వని వాళ్ళకి. ఇప్పుడు బయటికి వెళ్ళాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికొచ్చాం కదా! లోపల సైడ్ అండి ఇది ద్వారం. చూడండి ఇక్కడ దీన్ని బలిపీఠం అని రాసుంది. దీన్నేమంటారో మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ బలిపీఠం అని రాసుంది. ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత చూడండి ఇది గంటా స్తంభం. నేను ఫస్ట్ చూపించాను కదా! గరుడ మందిరం అని. అదిగోండి గంట స్తంభం వెనకాతలుంది. అంటే స్వామివారికి ముందుగా. ఇక్కడ ఈ 2 దర్శించుకున్నాను. ఈ దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఫోన్స్ అన్ని లోపల పెట్టేయండి. వీడియోస్ గాని, ఫోటోస్ గాని తీయొద్దని చెప్తారు. ఇక్కడ జమ్మూలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అంటే అది ఎలా ఉంటదో, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారా అనేసి కొందరికి డౌట్ వస్తది కదా! మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి నేను వెంకటేశ్వర స్వామిని మా ఆయన చాటుగా నిల్చుంటూ వీడియో తీశాను. అక్కడ వేరే వాళ్ళు వీడియోస్ తీసుంటే అక్కడ పంతులు కేకేశారండి. కేకేసి ఈ ఫోన్ డస్ట్‌బిన్‌లో పడేయండి అనేసి. అప్పుడు టక్కుమని నేను ఆపేసాను వీడియో. చూడండి ఇక్కడ వాటర్ సప్లై ఉంది. తాగడానికి, చెయ్యిలు కడుక్కోవడానికి. ఎందుకంటే ప్రసాదం గూడా పెడతారు కాబట్టి చెయ్యిలు కడుక్కోవడానికి కూడా ఈ పక్కన వాటర్ ఉంది. ఇది గుడి ఈ రైట్ సైడ్. చూడండి అందరూ ఇంకా భక్తులు ఇంకా అక్కడ కూర్చున్నారు. చూడండి ఇక్కడ యెల్లో కలర్ ఈ పంతులు భోగం పెట్టినంత సేపు ఆ గంటని అలానే కొడుతూ ఉంటారండి. గుడి బ్యాక్ సైడ్ కూడా నేను వీడియో తీయడానికి కోసమని వెళ్తే సెక్యూరిటీ గార్డ్ చూసి కేకేశారు తీయొద్దమ్మా అని చెప్పి. గుడి లోపల కాదు కదా! బయటే కదా! పర్వాలేదనేసి మెల్లిగా తీశాను వీడియో. చూడండి పైన గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా! అది గోల్డ్ కాదు నార్మల్‌గా కలర్ వేశారు. ఇక్కడికి చూడండి ఇక్కడ స్వామివారికి నైవేద్యం చేస్తారు కదా! అదేనండి ఈ ప్లేసు. ఈ రూమ్ అనేది అదేని. అక్కడ రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి వచ్చేసాను నేను. చూడండి ఇలా గుడి బ్యాక్ సైడ్ మొత్తం చూపించాను. ఇక్కడ మనకి దేవుళ్ళకి అభిషేకం చేస్తే వాటరు ఇట్లెళ్ళొస్తాయి. చూడండి. ఎదురుగా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ గంట స్తంభానికే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ ఇటు సైడు లెఫ్ట్ సైడు చిన్నది ఇదిగో ఇది చూపిస్తున్నాను కదా! ఇందులో మనకి ప్రసాదం ఇస్తారు. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. భోగం పెట్టిన తర్వాత వేరే ప్రసాదం ఇస్తారు. పెట్టకముందు వేరే ప్రసాదం ఇస్తారు. చూడండి ఇంకా భక్తులైతే వస్తూనే ఉన్నారు. ఇక్కడ మేము ఒక సైడ్‌కెళ్ళి అలా నిల్చున్నాము. అంటే లోపల స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకుంటూ వస్తారిక్కడికి. గంట స్తంభం దగ్గర కూడా నైవేద్యం పెడతారంట. చూడండి ఇదంతా స్వామివారి గుడి. ఈ పక్కనే ఆఫీసుంది. ఎవరైనా విరాళాలు గట్టా ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అక్కడ లోపల ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళేని. ఇక్కడ స్వామివారికి చేసింది మొత్తం ప్రతి ఒక్కటి తెలుగు వాళ్ళే చేస్తారు. ఈ పక్కన చిన్న రేకుల షెడ్‌లా కనిపిస్తుంది కదా! అక్కడ నైవేద్యం ఇస్తారండి. మధ్యాహ్నం భోజనం పెడతారు. చూడండి అక్కడ డప్పులు కొట్టుకుంటూ ఒక్కో దగ్గర నైవేద్యం పెడుతూ వచ్చారు. అక్కడ లాస్ట్ నైవేద్యం పెట్టేశారు. ఇప్పుడు స్వామివారిని మనకి డోర్స్ ఓపెన్ చేసి స్వామివారిని చూపిస్తారు. మళ్ళీ ఇక్కడ మేము స్వామివారిని చూడటానికనేసి పైకి వెళ్ళాము లోపలికి. ఇక్కడ స్వామివారికి హారతిస్తూ చూపిస్తారు కదండీ! చాలా జనమైతే ముందలకొచ్చేసారు. చూడండి స్వామివారి లోపల కనిపించట్లేదు. ఓన్లీ హారతే కనిపిస్తుంది. లైట్స్ వేయకముందు హారతిస్తారు. తర్వాత లైట్స్ అనేవి వేస్తారు. ఇక్కడ లైట్స్ వేయకుండా హారతిస్తున్నారు. కాబట్టి స్వామివారు క్లియర్‌గా కనిపించలేదు. చూడండి హారతి. ఇప్పుడు మళ్ళీ లైట్స్ వేశారు చూడండి స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో.
మొత్తానికి మంచిగా బాగా దర్శనమైపోయిందండి. మీ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా స్వామివారిని చక్కగా దర్శించుకోండి. హారతిచ్చి స్వామివారిని చూపించారు కదా! ఇప్పుడు అందరిని దర్శనానికి లోపలికి పంపిస్తున్నారు. చూడండి, ఇక్కడ భోజనాలు పెడతారండి. భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న తెలుగతనే భోజనాలు చేసి వెళ్ళిపోండి అని చెప్పారు మాకు. అప్పటి వరకు కూడా ఇక్కడ భోజనాలు పెడతారని తెలీదు. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ భోజనాలు ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్న కొలది స్టార్ట్ చేశారండి. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మనకి కడుపు నింపకుండా ఆ స్వామివారు మనకి బయటికి పంపరు కదా! ఏదైనా స్వామివారి ప్రసాదం అంటే ఆ టేస్టే వేరు. ఇక్కడ అన్నం రాజ్మా పెట్టారండి. చాలా టేస్ట్‌గా ఉంది. ఎక్కడైనా సరే గుడిలో ప్రసాదం అంటే ఆ టేస్టే వేరు. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం తినే వెళ్లారు. ఇక్కడ మేము ప్రసాదం తిన్న తర్వాత మరొకసారి లెఫ్ట్ సైడ్ నుంచి అలా గుడిని చూపించుకుంటూ వీడియో తీసుకొని అలా వెళ్ళాము. చూడండి. ఆ పైదైతే ఫస్ట్ నేను ఇక్కడ కూడా గోల్డ్‌తో కట్టారేమో అనుకున్నాను. కాదండి, అది గోల్డ్ కలర్ పెయింటింగు. ఇలా కాసేపు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తర్వాత బయటకు వెళ్ళిపోయాము. మనకి తిరుపతిలో ఎలాగో మంకీస్ అదే కోతులు కనిపిస్తాయో ఇక్కడ కూడా అలాగే కోతులుంటాయండి. బయట చాలా వరకి కోతులున్నాయి. కాకపోతే అంతగా కనిపించలేదు. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు మట్టుగా చాలా మంకీస్ మాకు దారిలో ఆటోలో ఉన్నటప్పుడే దారిలోనే ఎదురయ్యాయి బాగా. మీకు ముందు గుడి లోపల చుట్టూ చూపించాను కదా! ఇప్పుడు గుడి బయట మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాను. చూడండి. ఇక్కడ గుడి మెయిన్ ద్వారం నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పక్కన వినాయకుడు ఉంటాడు కదా! ఇటు సైడ్ నుంచి. ఇక్కడే కదా ముందు మనం దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. చూడండి. ఈ సైడ్ నార్మల్‌గా మొక్కలన్నీ పూల మొక్కలన్నీ వేశారు. కానీ ఈ పువ్వులు స్వామివారికి పెట్టరు. ఇక్కడ బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది కదా! దానిపై పేర్లు రాసున్నాయి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అని ఉంది. ఈ గుడికి ముఖ్య కారణమైన వాళ్ళ పేర్లు ఇక్కడ రాసున్నాయి. చూడండి, ఇదంతా బయట వ్యూ. మనకి ఆటోలో ముందు వచ్చేటప్పుడే మనకి పువ్వులు ఇస్తారు. పువ్వులు, కొబ్బరికాయ ఇస్తారు కదా! ఆ కొబ్బరికాయలో పువ్వులనేవి మనకి ఇక్కడ దేవుడికి పెట్టరండి. అతను ముందే చెప్పేస్తారు. ఇక్కడ స్వామివారికి ఆ పువ్వులు పెట్టరమ్మా అనేసి లోపలికి వెళ్ళాక చెప్తారు. మనం అది తెలియక కొనేస్తాము. అక్కడ ఓన్లీ మనం వెళ్ళి హారతి తీసుకొని దక్షిణేసినంత వరకేనే. బయట బలిపీఠం అని ఉంది కదా! అక్కడ కొడతారు కొబ్బరికాయలు. స్వామివారి పువ్వులు మొత్తం ఆ మాల గట అక్కడ తెలుగు పంతులు ఉన్నారు కదా! వాళ్ళే ముందు నుంచి స్వీకరించుకుంటారు. మనం ఇక్కడ బయట నుంచి పట్టుకెళ్ళే ఏ పువ్వులు కూడా స్వామివారికి వేయరండి. ఆయనకి స్వామివారికి ఏవైతే పువ్వులు ఇష్టం ఉంటాయో, ఏవైతే వేయవలసినవి ఉంటాయో అవే వేస్తారు. చూడండి, ఇది గుడి బయట. ఇక్కడ ఇదంతా చుట్టూ సైడ్‌ని కొండలున్నాయి కదా! ఆ కొండల వ్యూ. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటదో. ఇక్కడ ఇవి పోస్టర్స్ అన్నీ మన వెంకటేశ్వర స్వామి కథని కళ్ళకు కట్టి చూపించినట్లుగా ఇక్కడ పోస్టర్స్ అన్నీ పెట్టారండి. చాలా పోస్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మేము ఫస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా గుడి నుంచి గుడిలోకి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ బయట నుంచి అలా వెళ్ళిపోయాము. ఈ బ్యాక్ సైడ్ రాలేదు. అప్పుడు ఇది ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఇప్పుడైతే ఈ బ్యాక్ సైడ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ పోస్టర్స్ కింద ఈ కథ గురించి హిందీలో ఇంకా ఇంగ్లీష్‌లో రాసుంది. అలా చూపించుకుంటూ చదువుకుంటూ వెళ్ళాము. ఈ గుడి గురించి మీకు ఎవరికైనా ముందే తెలిసుంటే
నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామివారు అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ దర్శించుకోవాలనే ఆలోచన ఎవరికొచ్చిందో తెలీదు కానీ చాలా మంచి ఆలోచన అండి. ఆ స్వామివారిని చూస్తుంటే ఎంతసేపు కూడా గుడిలోపల నుంచి బయటికి రాబుద్ది కాలేదు. అంత మనసు ప్రశాంతంగా, అంత పీస్‌ఫుల్‌గా ఉంటది గుడిలోన. ఇక్కడ ఈ పోస్టర్స్‌లో ఒక్కొక్క పోస్టర్‌లో ఒక్కొక్క కథను వేసి, పిక్చర్స్‌ని వేసి మరి మన కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఒకసారి గుడి లోపలికి వెళ్తే మళ్ళీ రావాలంటే టైం పడతదండి. అలాగే అంత మనసు ప్రశాంతంగా అక్కడ ఉండాలనిపిస్తది. అటు సైడు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌కొచ్చేసామండి. చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడు ఇలా ఎంట్రన్స్‌లోకి వచ్చేసాము. ఇక్కడ బయట వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి బయట వ్యూ చాలా బావుంది. ఈ కిందన చూడండి ఫస్ట్ మనం వచ్చే రూట్ కూడా ఇక్కడి నుంచి పైనుంచి కనిపిస్తది. చూడండి ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా! అదేనండి వచ్చే రూట్ కూడా. అలా యూ టర్న్ తీసుకొని ఇలా రావాలి. చూడండి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ గుడిలో ఉండే పంతులు గట్రా ఉంటారు కదా! అది అందులోనండి. మనకి భోజనాలు కూడా ఆ బిల్డింగ్‌లోనే వండుతారు. చూడండి ఈ బిల్డింగు. చూడండి ఇలా ఎళ్లి అలా వచ్చేటప్పుడు అదే రూటు, వెళ్ళేటప్పుడు కూడా అదే రూటు మనకి. చూడండి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ ఇగో ఈ బిల్డింగేనండి. అక్కడ రెడ్ కలర్ చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అది వాష్‌రూమ్స్. వాష్‌రూమ్స్‌కి గూడా వెళ్ళాలంటే ఇబ్బందేముండదు. ఆ కిందన కార్స్, ఆటోలు గట్టా పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసు. చూడండి అటు సైడ్ కొండ అవన్నీ ఎంత వ్యూ ఎంత చక్కగా ఎంత బావుందో. మనం వచ్చే రూట్ ఇదేనండి. మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము చూసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బావుంది. చూడండి. ఇక్కడ గోడకి టైమింగ్స్ రాసుంటాయి చూడండి. ఇక్కడ పోస్టర్ మీద టైమింగ్స్ ఏ టైంకి గుడి మూస్తారు, ఏ టైంకి తీసుంటది అనేసి ఇక్కడ రాసి ఉంది. చూడండి మనం స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ గణపతి విగ్రహం నుంచి స్టార్ట్ అయ్యాం కదా! మళ్ళీ ఎండింగు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో ఎండింగ్ అయిందండి. ఇదేనండి చూడండి ఫస్ట్ ఎంట్రన్స్. ప్రతి ఒక్కటి మీకు చూపించాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను ఫస్ట్ టైమ్ కాబట్టి ఇలా చెప్పాను. వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటది. ఈ పైనుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ ఎంట్రీలో ఒక ద్వారం ఉంటది. అది నేను వీడియో తీయలేదు మర్చిపోయాను. ఈ వీడియో ఎలా ఉందో, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.